దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యింది. అందరికంటే ముందు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా అభివృద్ధి అయిందంటే దానికి కారణం నీళ్లు. నీళ్లు నాగరికతకు చిహ్నం. నీళ్లుంటే సంపద వస్తుంది. అలాంటి ఈ ప్రాంతంలో పైన ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చారు. నీళ్లు రాలేని పరిస్థితి వచ్చింది. ఖరీఫ్ పంట కూడా వేసుకోలేకపోయాం. ఆ సమయంలో విభజన జరిగింది. విభజనలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు. నేను ఆలోచించాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాక మునిపే పట్టసీమ ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? దానివల్ల మీకు ఎప్పుడు కూడా సీజన్ మిస్ కాలేదు. ఓసారి కొంత సీజన్ గాని వెనకానేస్తే తుఫాన్లు వస్తాయి. తుఫాన్ల బారి నుంచి కూడా కాపాడాం. నా చిరకాల వాంఛ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలో 2 పంటలు గాని 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. అది చేసేవాడిని. దుర్మార్గుడు వచ్చి పోలవరం 72% పూర్తి చేసి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అదే తెలుగుదేశం ఉంటే 2020కి నీళ్లు వచ్చేటివి. ఆ కాలువల్లో ఇప్పుడు కన్నీళ్లు బారే పరిస్థితి వచ్చింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, పోలవరం వస్తే తప్ప కృష్ణా డెల్టాకు ఆధారం లేదు. పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుంది. మీరు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికల్లో 1 సైడ్గా ఓటేసి మీ ప్రగతి కోసం, రైతుల భవిష్యత్తు కోసం ఓటేయాల్సిందిగా పిలిపిస్తున్నాం. ఇదే కాదు, గిట్టుబాటు ధర వస్తుందా తమ్ముళ్ళ? మీకు రైతులకి ధాన్యం కొనుగోలు చేస్తున్నారా మీ దగ్గర నుంచి? ఏంటి అరాచకం? అందుకే నేను హామీ ఇస్తున్నా, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను. అన్నదాత కింద రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, రైతును రాజుగా చేయడం నా ఆలోచన. ఇది సాధించే వరకు ముందుకు పోతా, మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో కౌలు రైతులున్నారు, రైతు కూలీలున్నారు. వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అవసరమైతే కూలీల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మా తమ్ముడు చెప్పింది నాళ్ళు తీమా దించు, దించరంటే దించు అన్నాను. వెనకాల వాళ్ళకి టీవీకి కనపడలేదు. వినాలి, మీరు ఒక మాట వినాలి. మనకు మంచి చేస్తున్నాం మనం. మడిచిపెట్టండి, పక్కకు రండి. ఆడ టీవీకి కనపడదు, పక్కకు రండి. నువ్వు కూడా మా జనసేన, మీరు కూడా పక్కకు రండి. ఎన్నికరా వినాల మీరు. మనం ఇక్కడ ఏదైతే మనం మీటింగ్ పెట్టుకున్నామో అతి పెద్ద మీటింగ్ ఇక్కడ జరుగుతా ఉంది. ఈ మీటింగ్ అంతా కూడా రాష్ట్రం అంతా పామరు మీటింగు చూపించాల్సిన అవసరం కూడా ఉంది. దానికి మీరు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువత తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు చాలా మంది, ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా భయపడేవాళ్ళు, బయటపడేవాళ్ళు మీరంతా. నేను వచ్చా, మీ శక్తి ఆలోచించా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.